నీ గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది అవంతి. ఎవరు లేరు డాడీ. చెప్పాను కదరా, ఇవన్నీ ఈయన నాటకాలు. భరించలేని పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు పూర్తిగా సౌదామిని దగ్గరికే వెళ్ళిపోతాను. ఏ తాళి కోసం, ఏ అనురాగం కోసం మా అమ్మ ఎదురు చూస్తుందో వాటన్నింటినీ మా అమ్మకు దగ్గర చెయ్యాలి. ఏ భర్త ప్రేమ దూరమైందని మా అమ్మ బాధపడుతుందో ఆ ప్రేమను అమ్మకు దగ్గర చేయాలి. అలా చెయ్యాలంటే ఆ అవంతితో మా నాన్న శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలి. అలా జరగాలి అంటే నాన్న జీవితంలో నుంచే కాదు, మనసులో నుంచి కూడా ఆ సౌదామిని శాశ్వతంగా దూరం చేయాలి. చేస్తాను. ఆ అవంతి నుంచి నాన్నని పూర్తిగా దూరం చేస్తాను. అమ్మ మెడలో తాళి కట్టేలా చేస్తాను. చేసి తీరుతాను. నాన్న జీవితంలో అసలు సౌదామిని అనే వ్యక్తే లేకుండా చేస్తాను. నాన్న ప్రేమ, జీవితం అన్నీ అమ్మకు సొంతమయ్యేలా చేస్తాను. అవును, సొంతం కావాలి. ఆ ప్రేమ, ఆ జీవితం అమ్మకి మాత్రమే సొంతం కావాలి. అయ్యేలా చేస్తాను. ఈ రోజు నుంచే నాన్నని సౌదామిని నుంచి దూరం చేసి అమ్మకు దగ్గర చేసే పనిలో ఉంటాను. ఈ క్షణం నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, మా నాన్న నుంచి అవంతిని దూరం చేసి మా అమ్మతో కలుపుతానన్నది కూడా అంతే నిజం. మా అమ్మని నాన్నని కలుపుతాను. ఇది ఫైనల్. అబ్బా, ఎంతసేపు సింగారించుకుంటావే? ఇదిగో, ఇవాళ మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. తెలుసులేవయ్యా, బొట్టు పెట్టుకోవడం కూడా తప్పేనా? అట్టంత బొట్టు పెట్టుకోకపోతే కథ చిన్నగా పెట్టుకోరాదు. నువ్వు వెళ్ళి కాసేపు బయట కూర్చోవయ్యా. వెళ్ళు. ప్రతిదానికి వంక పెట్టి చంపుకు తింటావు. అది సరే గాని, మన పెళ్లి రోజు ఏం జరిగిందో గుర్తుందా? ఏం జరిగింది? పెళ్లి జరిగింది అంతేగా. నీ వంద. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది? ఈ ముసలోడొకడు సిగ్గు శరం ఉండాలి. చింత చచ్చినా పులుపు చావలేదని. అబ్బో, ఈ ముసల్దానికి సిగ్గు కూడా వచ్చేసిందే. చాలులే సంబడం. సిగ్గులు బొగ్గులయ్యే వయసొచ్చినా టక్కర మాటలు తగ్గలేదు. వాట్ మిస్టర్ పెళ్లి కొడుకు, ఏంటి పెళ్లి కూతుర్నేదో అంటున్నా? అదే ఏం లేదమ్మా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అంటున్నా. చాలులే ఊరుకో. చిన్నపిల్ల ముందు ఏమిటా మాటలు? ఎనీవే, విష్ యూ మెనీ మెనీ వెడ్డింగ్ యానివర్సరీ. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, గిఫ్ట్ కూడా ఇస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. ఏంటమ్మా? ఉండు చెప్తాను. నీకు అమ్మమ్మకి బట్టలు తెచ్చాను. ఈ సంగతి మా అమ్ములత్తకి తెలిస్తే వారం రోజులు నాకు తిండి పెట్టదు. లోపల దాచేయండి అమ్మమ్మ, లోపల దాచే. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అవును తల్లి, అనవసరంగా ఎందుకింత ఖర్చు? ఖర్చుదేముంది, మా అమ్మమ్మ తాతయ్య పెళ్లి రోజు కాబట్టే తెచ్చాను. మా తల్లే, ఈ ముసలి ప్రాణాలు ఎన్నాళ్ళుంటాయో ఏమో. మా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. అవును తల్లి, చల్లగా బతుకమ్మా, బంగారు తల్లి కదూ. సరే, ముందు లోపల దాచేయండి. అమ్ములతో చూస్తే
అనవసరంగా గొడవ చేస్తుంది. అలాగే. ఆ, పదమ్మా. అమ్మమ్మ చెప్పు, ఏమి వంటలు చేయాలో చెప్పు, చిటికలో చేసి పడేస్తా. అమ్మా నీకేం బాగా వచ్చో అవే చేయమ్మా. పొరపాట కూడా ఈ ముసల్దాని చేతికి గరిటి ఇవ్వబాకమ్మా. కనీసం ఈ రోజైనా కడుపు నిండా అన్నం తినాలిగా. చూడు దాని వంట తినది ఎలా తయారైందో చూడమ్మా. ఆ ఆరోగ్యం ఆరోగ్యం అంటూ ఆకుకూరలు తెచ్చి పెడితే గడ్డిలా ఉండక ఎలా ఉంటుంది? చాలే సంబడం. రామ్మా రా, రండి రండి. అమ్మా అరే బంగారం ముందే వచ్చేసిందే. అమ్మాయి ఇదే నా గొంతుకు బిగుసుకున్న పలుపుతాడమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నీ గురించి ఆయన చాలాసార్లు చెప్పారు. బాబాయ్ బాబాయ్ అని చాలా ఆప్యాయంగా పిలుస్తావటగా. బాబాయ్ గారే ఆదుకోకపోతే నేనేమైపోయేదాన్నో. అందర్నీ ఆదుకునేది ఆ భగవంతుడేనమ్మా. అమ్మమ్మ ఇక వంట మొదలు పెడదామా? అలాగేనమ్మా. ఓకే. ఇవాళ మీరే పని చేయడానికి వీల్లేదు పిన్నిగారు. నేను బంగారం చేస్తాం. మంచి మాట అన్నావమ్మా. నీ కాఫీలాగే నీ వంట కూడా బ్రహ్మాండంగా ఉంటుందని నాగబాబు చెప్పాడమ్మా. ఊరుకోండి బాబాయ్. థ్యాంక్ యూ. మేనేజర్ గారిని పిలిచారా? వాండి పిలవకపోతే ఎలా? ఏమా నీ డ్యామేజర్ ఎక్కడా? షూటింగ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వస్తానన్నారు తాతయ్య. పనిలో పడి మర్చిపోతాడేమో. ఫోన్ చేయవయ్యా. మర్చిపోవడానికి వాడిది ఏమైనా నీలాగా కోడి మెదడు అనుకున్నావా? ఒకసారి ఫోన్ చేసి గుర్తు చేస్తే పోయేదే ఉంది బాబాయ్. చేయండి. సరే. వాట్ మిస్టర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్? ఎక్కడ్రా ముదిరిపోయిన మేనేజరు? దారిలో ఉన్నాను తండ్రి. తొందరగా ఇంటికి తగలడు. రేయ్ వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోకే. గిఫ్టా ఇంకేమన్నానా? నీకంత సీన్ లేదు. కావాలంటే 11 రూపాయలు కట్నం చదివిస్తాలే. అబ్బో అంత డబ్బా? ఏ బ్యాంకులో దాచుకోవాలో అర్థం కావట్లేదురా. అన్నట్టు నువ్వెన్నో పిలుస్తానన్నావుగా, ఆవిడొచ్చారా? వచ్చింది. తొందరగా రా మరి. వస్తున్నాను బాబాయ్. తొందర పెడతావేంటి? ఉంటాను. ఏమిటి అమ్ములేంటి ఇంకా రాలేదు? అబ్బా ఏంటి పిన్ని లేటు? నీకేంట్రా అంత తొందర? అక్కడ మేఘమాల ఉంటుందని నా తొందర తల్లి. నాకేం తొందర? లేటుగా వెళ్తే నీ గురించి ఎవరేమన్నా అనుకుంటారేమోనని. ఏడ్సారు. నా గురించి అనుకునేంత దమ్ము వాళ్ళెవరికి లేదు. లేటుగా వెళ్తేనే విలువ. ముందుగా వెళ్తే తిండి కోసం వచ్చారని అనుకుంటారు. ఇది పాయింటే. అయినా నువ్వు ముందే ఎందుకురా? పక్కిల్లేగా, తినే టైంకి పిలుస్తానులే. మున్ని ట్యూషన్ నుంచి వచ్చాక తీసుకొనిరా. మున్ని వచ్చేసరికి లేట్ అవుతుంది పిన్ని. ఇంట్లో ఒక్కడికే బోర్ కొడుతుంది. సరేలే రా. పిన్నిగారు మీరెళ్ళి చీర మార్చుకుని రండి. అలాగేనమ్మా. ఇది కాస్త శుభ్రం చేసిన తర్వాత వెళతాను. నేను ఊడుస్తానులే అమ్మమ్మ, నువ్వు వెళ్ళు. సరే. ఏమిటి ఈ డ్యామేజర్ ఇంకా రాలేదు? ఏమిటి చెప్పమా? అదిగో అమ్ములు వచ్చేసింది. రావయ్యా డాక్టరు రా. ఏంటి మా ఆయన ఇంకా రాలేదా? అందరికంటే ముందే వచ్చి కూర్చుంటాడు అనుకున్నానే. నువ్వు వచ్చావు కదమ్మా, అబ్బాయి కూడా వస్తాడులే. ఈవిడేనా
నీ రక్త సంబంధం? ఆ, మా అమ్ములత్త. నమస్కారం. ఆ, మీ వారు కూడా వచ్చారా? రాలేదు. ఇక్కడ ఉండరా? ఈ తైతక్కలాడి నీకు రక్తం ఇచ్చి బతికించిందంట కదా? అవును, తనే లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. దానికి మా మీద కంటే ఊర్లో వాళ్ళ మీద ప్రేమ ఎక్కువలేండి. నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. పిలవంగానే అందరూ వచ్చారు, చాలా సంతోషం. సమయానికి సునీల్ కూడా వచ్చుంటే బాగుండేది. ఎక్కడున్నాడో ఏమో. కనీసం మీ అందరైనా భోంచేసి వెళ్తూ కానీ రండి. పదండి, రండమ్మా, రామ్మా. రేయ్, చూసించల్లే రా. అమ్మాయి, ఇంకా అబ్బాయి రాలేదేంటమ్మా? ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడో. ఆయనకి నాతో మాట్లాడడం కన్నా పరాయి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం కదా. బయలుదేరాడు కదమ్మా, వచ్చేస్తాడులే అమ్మా. వచ్చిన తర్వాతే మొదలెడదాం. శుభం అనుకుంటూనే ఉన్నాను పెట్రోల్ అయిపోద్దని. ఏం చేస్తాం, బంకు దాకా ఈ బ్రతుకు బండి నీడ్చుకుంటూ వెళ్ళటమే. ముసలాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటాడు, తప్పదు మరి. ఇదిగో బాబాయ్. ఏంటమ్మా? ఆయన కోసం ఎదురు చూస్తే తెల్లారిపోతుంది. తొందరగా కానిస్తే తినేసి పోతాం. రాయ్యా, అమ్ములు అసలే ఆకలి కాగలేదు.
పిన్ని బాబాయ్, వచ్చావా? వివాహ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. లేట్గా వచ్చినందుకు కూడా క్షమించమని కోరుకుంటున్నాను. ఆశీర్వదించండి. నిన్ను అసలు క్షమించకూడదురా. అయినా ఇంత లేట్ ఏమిట్రా? గిన్నెలన్నీ ఖాళీ అయిపోయి. ఇదిగో మిగలకపోతే ఇప్పుడు వంట చేసి పెట్టండి. పిలిచి భోజనం పెట్టకపోవటం ఏం మర్యాద? ఇన్నేళ్ళు వచ్చాయి, ఆ మాత్రం తెలీదా? బాగా అన్నావురా అబ్బాయి. ఈ ముసలోడికి ఇంకా ఏం మాట్లాడాలో తెలిచావదు. ఏం వాగినా ఇక్కడ అనుకునేవారు ఎవరు లేరులే పిన్ని. ఏరా ఆవిడెవరు వస్తారన్నావు? ఏరి ఆహా, మినిస్టర్ గారు వస్తున్నారని ఇంకా వెయిట్ చేస్తూ కూర్చుంటారు. పొద్దున్నే షూటింగ్ ఉందని వెళ్ళారు. అవును మావయ్య, ఇప్పటిదాకా నువ్వు వస్తే పరిచయం చేద్దామని ఆపాను. చూసి చూసి ఇప్పుడే వాళ్ళటి వెళ్లారు. అలా నిలబడ్డావేమిటే? పాపం ఎప్పుడు అనగా తిన్నాడో ఏమిటో. ఇదిగా వాడిని తీసుకెళ్లి అన్నం వండి వడ్డించి పెట్టు. సరే, వెళ్ళు. మీరు కూడా 2 ప్లేట్లు కడుగుదురు గాని. రావయ్యా. తప్పగా. ఈ చిరాగ్గడు వస్తున్నాడు. చూశాడంటే ఎక్కడిది ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చంపేస్తాడు. ఓహో మేఘమాల నాన్న మన్మథ రాజా మన్మథ రాజా ఓహో మేఘమాల ఓ మేఘమాల ఏయ్ మన్మథ రాజా. ఏదో కుక్క వాసన చూసినట్టు ఆ చూడవేంటి? కుక్కను చూసి కుందేలు దాక్కున్నట్టు నన్ను చూసి తక్కువ దాచావు. ఏంటది మేఘమాల? నేనే దాచాను? ఏం లేదు, నేనే దాచలేదు. చూడు బేబీ, నిజం నిప్పు లాంటిది, తాకితే కాలిపోతుంది. అబద్ధం ఐస్ క్రీమ్ లాంటిది, దాచితే మొత్తం కరిగిపోతుంది. నువ్వు దాచడం ఈ లేజర్ కళ్ళు స్కాన్ చేసాయి. చెప్పు, ఏంటది? ఎందుకు దాచావు? అసలు దాచాల్సిన అవసరం ఏంటి? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. ఆపుని ఎదవగోల. ఏంటి తెలిసేది? అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? 3 సార్లు కాదు కదా, 300 సార్లు అడిగినా సరే చెప్పను, చూపించును. అదే ఎందుకని అడుగుతున్నాను. అంత రహస్యమేంటి? నాకు రీజన్ తెలియాలి. అబ్బా, వీడు వదిలిపెట్టేలా లేడుగా. హలో, నాకు కావాల్సింది సైలెన్స్ కాదు, ఆన్సర్. చెప్పు, ఎందుకు దాస్తున్నావు? అంత అవసరం ఏంటి? ఎందుకంటే ఇది గిఫ్ట్ కాబట్టి. ప్రతి చెత్త వెదవికి చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి. గిఫ్టా? ఎవరిచ్చారు? మీ డాన్స్ మాస్టరా లేక కొలీగ్సా? చెప్పు, ఎవరిచ్చారు? అబ్బా, వీడు మరీ విసిగిస్తున్నాడు. దిమ్మ తిరిగిపోయేలా వీడికి ఝలక్కివ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు, ఎవరిచ్చారు? నువ్వు ఎదవని తెలుసు గాని ఇంత ఎదవ్వని తెలీదు. అమ్మాయిలకి, అందులోనూ నాలాంటి అందమైన అమ్మాయిలకి ఇంకెవరిస్తారు? బాయ్ ఫ్రెండ్ ఇస్తాడు. బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్?
బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బూచాడే బూచాడు బాయ్ ఫ్రెండ్. మేఘమాల నీకు బాయ్ ఫ్రెండా? నీకు బాయ్ ఫ్రెండా? ఏయ్ ఏంట్రా నవ్వు? కొంపదీసి షాక్ లో మతి పోయిందా ఏంటి? నువ్వు చెప్పిన జోకి నవ్వొచ్చింది. జోకేంటి? మరి కాదేంటి? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నా నుంచి తప్పించుకోవడం కోసం బాయ్ ఫ్రెండ్ అని కొత్త కథలు చెప్తున్నావా? చూడు, సూర్యుడు ఉదయమే రావాలి, చంద్రుడు రాత్రికి రావాలి. నేను మాత్రం నిన్ను ప్రేమించాలి. ఇది రూలు, ఫైనల్ కూడా.